సమాజ విధ్వంసకుడని ఈయన మంత్రి రాంప్రసాద్ రెడ్డి తోటి మాట్లాడిచ్చారు జగన్ గారి మీద. ఆయన చేసింది ఇక్కడ నేనైతే ఒక విషయంలో అభినందించాలి. జగన్ గారు ఆయన పార్టీలతో సంబంధం లేకుండా గాదే సాయికృష్ణ ఇంటికి తల్లిని పరామర్శించారు. అక్కడ ఎక్కడ కూడా కులం మతం పార్టీ అనే ప్రస్తావనే తేలేదు. అలాగే క్రాంతి కుమార్ అనేటువంటి వ్యక్తి ఆయన తెలుగుదేశం మద్దతుదారుడు, ఆయన తండ్రి. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ పార్టీ పేరు కానీ కులం పేరు కానీ మతం పేరు కానీ తేలా. కానీ ఎందుకు తెలుగుదేశం పార్టీ జనసేనలు ఈ రకంగా కుల మత రాజకీయాలు చేయాలని ఎందుకు తాపత్రయపడుతున్నాయి? ఇప్పుడే కాదు సార్, పైగా పార్టీకి అంటగట్టాలని. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్ గారి మీద జరిగిన దాడి విషయం కూడా, దాడి జరిగిన కొన్ని నిమిషాలలోనే ఆయన వైసీపీని అని ఒకటి ఆయనతో కావాలని చేయించుకో 15-20 నిమిషాల్లో. పైగా అక్కడ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఒకరు ఉంటారు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే రీతిలో మాట్లాడినటువంటి దృష్టాంతాలు మనం చూసాం. అంటే ఒక్కసారి వెంటనే ప్రకారం రావణ్ని ఆయన మీరు ఇట్లాంటి కేసులు పెట్టడం కరెక్ట్ కాదని అన్నారు. ఆయన అన్నారు, చాలా మంది లెఫ్ట్ పార్టీలో వాళ్ళు శ్రీనివాసరావు గారు మిగతా వాళ్ళు కూడా అన్నారు, సిపిఐ వాళ్ళు. మరి వాళ్ళందరూ సమాజ విధ్వంసకులు కాదా? మరి ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు సమాజ విధ్వంసకుడు అని స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారిని వాళ్ళు కొన్ని రోజులు ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనకున్నటువంటి పరిస్థితిలో అరే సొసైటీకి ఎంత అన్యాయం జరుగుతుందని అనుకున్నట్టున్నారు. ఈ మధ్యలో మాట్లాడుతున్నారు పద్ధతిగా. ఎందుకంటే అమరావతి గురించి మాట్లాడారు, నీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. నేను అప్పుడప్పుడు ఏదో వస్తుంటాయి కదా వాట్సాప్లో, వాటిలో వీడియోలు చూస్తున్నాను నేను. ఆయన చాలా అంటే ఆయనకున్న అనుభవాన్ని అంతా చూసుకొని చాలా పద్ధతిగా సొసైటీకి ఈ నష్టం జరుగుతుంది, దీనికి సంబంధించి జరుగుతుంది, దీన్ని నివారించాలి అని కన్స్ట్రక్టివ్గా మాట్లాడుతున్నాను. సో ఈ వీడియో కూడా నేను చూశాను. నేను ఒకప్పుడు ఒక ఆర్టికల్ రాసినప్పుడు ఏబి వెంకటేశ్వరరావు మంచి ఆఫీసరే కానీ కొందరు జతపట్టి కాస్త దెబ్బతిన్నారని పేరు చెప్పట్లేదు. అట్లా ఇప్పుడు ఆయన మాటలు అమరావతిని స్కామ్ అని, రెండో దశని స్కామ్ అనగలిగాడంటే ధైర్యవంతులు కింద లెక్క. ఇప్పుడు రావణ విషయంలో మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిజంగా నిజాయితీ ఉంటే ఎస్ ఏబి వెంకటేశ్వరరావుని సమాజ విధ్వంసకుడు అని చెప్పమానండి, ఆయన చెప్తాడు దానికి సమాధానం. రైట్ రాజీవ్. కృష్ణ రావణకు సంబంధించినట్టు ఆ ఎపిసోడ్ మొత్తంలో కూడా ఆయన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో జగన్మోహన్ రెడ్డి గారినో లేదా వివిధ సందర్భాల్లో మాట్లాడినటువంటి భాషని మీరు అది భాష మాట్లాడారు, నేను అదే భాష మాట్లాడుతున్నాను, మీది బాధ అయితే నాది బాధే, మీది వేదన అయితే నాది వేదనే అన్నటువంటి పరిస్థితిలో ఆయన అదే రిజంబల్ చేస్తూ మాట్లాడారు. సరే, ఆ తర్వాత ఈ ప్రభుత్వానికి ఎందుకో కోపం వచ్చిందో లేదా పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చిందో ఎలాగన్నా అరెస్ట్ చేయాలని లక్ష్యం పెట్టుకుని అనేక కేసులు కట్టారు. నేనైతే ఒకటే అడుగుతున్నా, రావణ్ అనేటువంటి వ్యక్తి రాజకీయంగా మాట్లాడినటువంటి మాటలు వేరు, సరే మతపరంగా ఆయనకు ఉన్నటువంటి ఆలోచనలో ఆయన మాట్లాడినటువంటి తీరు అది వేరే సందర్భం, ఇది వేరే సందర్భం. నేను హిందుత్వవాదిగా కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కానీ మేమెవరం కూడా హిందూ మతానికి వ్యతిరేకంగానో కించపరుస్తున్నో రావణ్ మాట్లాడిన మాటలు మేము సమర్థించం, మేము ఖండిస్తాం. బట్ ఆ రోజు ఎప్పుడు మాట్లాడాడు రావణ్, మీరు ఎప్పుడు కేసు కట్టారు? ఇన్నాళ్ళ మధ్యలో ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం గుడ్డిగుర్రాలకు పలుదోమిందా, గడ్డి పీకిందా, ఏం చేశారు? అంటే మీకు నిజంగా హిందుత్వం మీద గౌరవం కాదు, హిందూ ధర్మాన్ని ఆయన ఏదో అన్నాడనో లేదా ఇతిహాసాలను ఏదో అన్నాడనో మీకు కాదు, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడారు కాబట్టి కక్షగట్టి ఏదో కేసులు పెట్టాలి కాబట్టి ఈ రకంగా కేసులు పెట్టుకుంటూ వచ్చారు. 4 రోజుల్లో 4 కోర్టుల్లో 4 వివిధ జడ్జిలు మీరు పెట్టిన కేసులు తప్పురా బాబు, మీరు వెళ్ళిపోండి, ఈయనకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించండి అంటే ఉద్దేశపూర్వకంగా ఉపా చట్టాన్ని మీరు తీసుకొచ్చారు. ఇది ఎంత అన్యాయం సార్! నిజంగా మతపరంగా మాట్లాడినా లేదా వ్యక్తిగతంగా మాట్లాడినా దానికి సంబంధించినటువంటి సెక్షన్లో ఆ కేసులు పెట్టాలి, కానీ నీకు చేతిలో అధికారం ఉంది కదా అని ఉపా చట్టం పెట్టుకుని వెళ్ళిపోతే రేపు ఉదయం ఇంకేం జరుగుతాయి ఈ రాష్ట్రంలో అన్నటువంటి భయం కలుగుతా ఉంది. ఎవరు నోరికి మాట్లాడు ప్రశ్నించరు. ఆఖరికి ఒకే నిమిషం సార్, హాఫ్ మినిట్లో కంక్లూడ్ చేస్తాను. నిజంగా టెర్రరిస్ట్ యాక్టివిటీసో లేదా నక్సలైట్ అనే మాటకు వస్తే ప్రభుత్వాల మీద వ్యతిరేకత అంటే గద్దర్ గారు పాటలు విని ఎంతోమంది నక్సలిజంలోకి వెళ్ళారు, కానీ గద్దర్ గారు చేసినటువంటి మంచి పనులు కూడా ఉన్నాయి. అందుకే ప్రభుత్వం ఆయన గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు కూడా చేసి అవార్డులకు ఆయన పేరు పెట్టారు. మా ప్రాంతంలో వంగపండు గారు ఆయన పాటలని ఎంతోమంది వెళ్ళారు, కానీ ఆయనకు కూడా గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు చేసి ప్రభుత్వం బీచ్ రోడ్లో ఆయన విగ్రహం పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. నేనేం చెప్తున్నానంటే శ్రీశ్రీ గారిని అరెస్ట్ చేసిన ప్రభుత్వమే శ్రీశ్రీ గారి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారు నక్సలైట్ గా వెళ్ళాలనుకోవడమే కాదు, జల్సా అనేటువంటి సినిమాలో
ఆ నక్సలిజం కి సంబంధించినటువంటి పాట ఉంటది. అంత మాత్రాన పవన్ కళ్యాణ్ ప్రజలందరినీ తీసుకెళ్లి నక్సలైట్ లో కలిపేమో నక్సలైట్ తో పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఉందని అంటే ఓవరాల్ గా టీడీపీ జనసేనలు ఈ ఇష్యూలో సెల్ఫ్ గోల్ వేసుకున్నాయా లేదా? సెల్ఫ్ గోల్ అని మీరు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బదనాం చేసి ఇరికించారు. ఈ మొత్తం ఎపిసోడ్ ఎవరు బదనాం అయ్యారు? పవన్ కళ్యాణ్ బదనాం అయ్యాడు. ఒకటే మీరు గమనించండి, సరే పవన్ కళ్యాణ్ తిట్టాడు, ఆయన తిట్టలేదు, ఆయన మాట్లాడిన మాటలు రిపీట్ హర్ట్ అయ్యారు. ఎవరు హర్ట్ అయ్యారు? ఎందుకు జనసేన వల్లే ప్రతి పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు హర్ట్ అవ్వలేదా? ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళలేదు? ఓట్లు కావాలనుకున్నప్పుడు మాత్రం జనసేన జెండాలు పట్టేసుకుని వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీ నాయకులు. మరి అదే పవన్ కళ్యాణ్ రావణ్ తిట్టాడని జనసేన బాధపడుతుంటే కూడా ఎందుకు వెళ్ళలేదంటే చంద్రబాబు నాయుడు గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళు కొట్టు చేస్తారు, మనకు గట్టును కూర్చొని చల్లగా చూద్దాం, మీరు ఏమి వెళ్ళద్దు ఎవరని, ఆ బదనం అయితే పవన్ కళ్యాణ్ అయిపోతారని చెప్పి వదిలేశాడు. ఇక్కడ ఇంకో అంశం, ఉపాధి హామీ కూలీల దగ్గర నుండి ఏ అంశం గమనించినా చిన్న చితక ప్రచార యావత అభివృద్ధి అనే అడ్వర్టైజ్మెంట్లు చూపించినా మంచి ఏదన్నా వస్తుంటే లోకేష్ని చంద్రబాబు గారు క్రెడిట్ తీసుకుంటున్నారు. ప్రభుత్వం బదనాం అయ్యే అంశాలు ఏమన్నా వస్తే పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు లేని బాధ మీకెందులే కానీ కస్టడీ కేసులో 9 మందికి పోలీసులకు జీవిత ఖైదు, అప్రూవర్ తంత్రం సిట్ కుతంత్రం, బెవరేజ్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్కు ముందస్తు బెయిల్, స్కిల్ స్కామ్ కేసులో కీలక పరిణామం, కేసు మూసివేత తుది తీర్పు కాపీ బహిర్గతానికి ఏసీబీ కోర్టు అంగీకారం. ఒక కోర్టులో కేసు తీర్పు కాపీ పొందడానికి కూడా ఇంత కష్టపడాలి. మనము డిజిటల్ యుగంలో ఉన్నాం. కోర్టులో కేసులతో సహా అన్ని ఏ రోజుకి ఆ రోజు వెబ్సైట్లో అప్డేట్ చేయాలి. ఎందుకు తూర్పు కాపీలు ఇవ్వాలి అంటే ప్రభుత్వం కూడా కొన్ని దాచిపెట్టట్లేదండి, దాచిపెడుతుంది కదా, కొన్ని జీవోలు ఇస్తుంది, చీకటి జీవోలు దాచిపెట్టిందంటే న్యాయ వ్యవస్థ అట్లా చేయడానికి వీల్లేదు. వాటిలన్నింటినీ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలి. ఎంత కష్టపడదు ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకుని ఉండాలి. దాన్ని అలా పెడుతున్నారంటే దాని వెనక ఏముంది అనేది కొంచెం ఒకే ఒక కంప్లీట్. ఇందాక మీరు మావిగన్కి వెళ్ళాలంటే బస్సు గురించి అని ఒక అంశం ఆంధ్రజ్యోతి రాసింది కదా, మావిగన్ బెస్ట్ అమరావతి బెస్ట్ అని అనేక న్యూస్ ఛానళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఒక పోల్ తీసుకున్నాయి. ఈవెన్ ఆర్టీవీ రవిప్రకాష్ లాంటి దాంట్లో కూడా మావిగనే బెస్ట్ అని వచ్చింది. మరి దాన్ని ఏమని చెప్పండి అంటే అటువంటివి మాట్లాడగానే ఎవరో అనామకుడు తెలివి తక్కువ ధనం కదా, అంతే కదా. మచిలీపట్నం విజయవాడ అమరావతి అనే దానికి ఎక్కడ బస్ అయితే వేరే చోట తీసుకెళ్తాను. నేను అడుగుతాను, ఆయన బస్ స్టాండ్ అడిగాడు, నేను రైల్వే స్టేషన్ అడుగుతాను, అమరావతికి నేను విశాఖపట్నం నుంచి రైలు ఎక్కాలండి, ఏ ట్రైన్ ఎక్కాలి, ఏ స్టేషన్ రావాలి చెప్పండి. ఇవన్నీ పనికిమాలిన మాటలోని ఊరికే ఎవరో తెలివి తక్కువ కంటే వీళ్ళు ఉత్సాహంగా రాష్ట్రంగా గబ్బు పట్టడం తప్పేముంది జరిగింది. చేసిన తెలుసా, చేయించి రాయించారు కొన్నిసార్లు. రైట్.